టెంకాయ నాకు ముఖ్యమైన నాకు టెంకాయ ఇయ్యి అంటారు. ఎవరు? స్వామి సాయినాథ్. ఆ టెంకాయ పదవులు పట్టినప్పుడు దాని పక్కనే ఉంటుంది ముక్కరా. వెరీ గుడ్. అదే రెండో రోజు. మూడో రోజు ఏం చెప్పారు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాలేదు ఒకటి. రెండోది ఏమంటే వీళ్ళు ఎంత మాత్రం గుర్తుపెట్టుకుంటారని అడుగుతాం స్వామి. మేమేమి ఎందుకు రిపీట్ చేస్తామంటే ఫస్ట్ డే రాలేదు వాళ్ళకి అర్థమవుతుంది ఒకటి. సెకండ్ అట్లా వీళ్ళు ఎంత మాత్రం గుర్తుపెట్టుకుంటున్నారో పారాయణని అని అడుగుతూ ఉంటాం. లేకుంటే మర్చిపోతారు. వస్తారు, కూకుంటారు, దులుపుకుంటారు, వెళ్ళిపోతారు, ఏమి తీసుకోపోరు. పారాయణానికి వచ్చిన దానికి ఏదో మార్పు రావాలి కదా. ఏదైనా చేయండి, మీరు తీర్థయాత్ర చేయండి, పారాయణం చేయండి, గుడికి పోండి, మీలో మార్పు రావాలి. ఆ మార్పు లేదు. మూడో రోజు జామ్నేర్ లీల. మైనాతాయికి నానా చందర్కర్ కూతురు మైనాతాయి ప్రసవ వేదన పడుతూ ఉంటే ఆరతి పడాలనుకుంటాడు. అట్లే ఊది కోసం ఎదుగుతాడు, లేదు. అప్పుడు బాబాని ప్రార్థిస్తే బాబా ఉండేది షిరిడీలో, వాళ్ళు ఉండేది వాళ్ళ గ్రామంలో ఉంటారు. అప్పుడు అంత దూరం ఉంటే కూడా బాబాగిరి బో అని పిలిచి ఆరతి పాట ఇది అక్కడ అందచేయి అంటారు. నా దగ్గర ఉండాలనే ఉన్నాయి, నా జలగాం పోయే వరకు డబ్బులు లేవు అంటే అన్నీ సమకూరుతాయి ఇల్లు అంటారు. అక్కడేం జరుగుతుంది? గురు బండి తోలేవాడు. అట్లా ఇన్ని బాబాగిరి బో అంటూ ఉంటారు. రామగిరి బో అని పేరు. బాబాగిరి బో ఎవరు అని అడుగుతాను రైల్వే స్టేషన్లో. అప్పుడు నేనే అంటాడు. షిరిడి నుంచి వచ్చిన బాబాగిరి బో ఎవరు అంటే నేనే అంటాడు. అప్పుడు తీసుకొని పోతారు. పొద్దున్నే చూస్తే బండి లేదు, బండి తోలే వ్యక్తి లేదు, ఎవరు లేరు. అప్పుడు నాచంద్ర ఇంటికి పోయి మీరు బండి పంపించకుండా ఉంటే నేను వచ్చేవాడే కాదు అంటారు. నేను బండి పంపించలేదే అంటారు వాళ్ళు. బండి ఎవరు పంపించారు? ఎవరు? బాబా పంపించారు. అది జామ్నేర్ లీల. అది మూడో రోజు. నాలుగో రోజు 72 hours ఆయన ఒళ్ళోనే పెట్టుకున్నారు. దానికి ముందర నాన్సీ యాక్చువల్లీ స్విట్జర్లాండ్ అమ్మాయి. ఆ అమ్మాయి కంప్యూటర్లో బాబా కనిపిస్తారు. యాక్చువల్లీ కంప్యూటర్ ఆన్ చేస్తేనే ప్రింట్ రావాలి. అట్లా ఏమీ లేకుండా వాళ్ళ కంప్యూటర్లో ప్రింట్ అవుతుంది. ఈ బాబా ఎవరు అని అందరినీ అడుగుతుంది. అప్పుడు ఒక ఏజెంటు బాబా ఫోటో ఉంటుంది. అప్పుడు షిరిడీకి వస్తుంది. షిరిడీకి వచ్చి ఏమి జీసస్ నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చారు, ఈ బాబా ఎవరు ఏమో తెలీదు అంటే అప్పుడు జీసస్గా బాబాని కనిపిస్తారు. అదేమిటికి జీసస్ చూసుకొని ఆ అమ్మాయి నా వెనకే ఉండవా జీసస్ అంటాడు అని చెప్పి బాబా చేంజ్ అవుతారు. అయితే బాబా అంటేను జీసస్ అంటే ఎవరంటేను ఒకటే. నేనే ఈశ్వరుడు, నేనే శివుడు, నేనే అల్లా, నేనే జీసస్ అంటారు. అది ఈ పుస్తకంలో ఏడిస్తే ఇంకెక్కడా లేదు, సచరిత్ర లేదు. అది సచరిత్ర లేదు. ఆమెటి నుంచి 72 గంటలు సమాధి స్థితికి వెళ్ళిపోతారు. మూడో రోజు 8కి లేస్తారు. అదే 8కి ఆత్మసాక్షాత్కారము. ఆత్మసాక్షాత్కారం కావాలంటే ఏం చేయాలి? 5 త్యాగం చేయాలి. ఏమది? మనస్సు, బుద్ధి, అహంకారము, పంచేంద్రియాలు, పంచప్రాణాలు కూడా. ఆత్మసాక్షాత్కారం కావాలంటే 5 వస్తువులు త్యాగం చేయాలా అని 5 రూపాయలు అప్పు తెమ్మనే నాటకం ఆడతారు బాబా. నందు అనే పంపిస్తారు. వాళ్ళ దగ్గర నందు దగ్గర పోయి 5 రూపాయలు తీసుకురా అంటారు. మీ అప్పు ఆమె నుంచి చూసుకోండా, నాకు బ్రహ్మజ్ఞానం ఇయ్యండి మీరు అని అడుగుతాడు. ఎలా? 250 రూపాయలు ఉంది మన దగ్గర, 5 రూపాయలు అప్పుగానే బాబాకి ఇవ్వలేదు. అప్పుడు లోబీతనం ఉంటే బ్రహ్మజ్ఞానం రాదయ్యా, 5 త్యాగం చేయాలా. అదేమి? మనస్సు, బుద్ధి, అహంకారము, పంచేంద్రియాలు, పంచప్రాణాలు కూడా త్యాగం చేస్తే బ్రహ్మజ్ఞానానికి అర్హత వస్తుంది అంటారు. ఆమెటి నుంచి ఏమ్మా ఇన్నోళ్ళు మీరు చెప్పుకున్నాడు. చెడు ఆలోచనలు రానివ్వకూడదు. స్వార్థపూరిత హింస ప్రేరేపించే ఆలోచనలు మీరు రానివ్వకూడదు.
అట్లే పొద్దున్న పొద్దున్న లేచిన లేచినప్పటి దగ్గర నుంచి నుంచి నోటిని అదుపులో పెట్టుకోవాలి. సాయంత్రం కొనుక్కునే వరకు మీరు మాట్లాడే భాషని అదుపు చేసుకోవాలి, మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి, అసత్యము ఆడకూడదు, ఎవరిని నిందించకూడదు, వాక్పరుషం ఉండకూడదు. ఏది పాటిస్తారు? బాబా చెప్పింది ఇది, నేను కాదు, బాబా చెప్పిన మాటలే. పారాయణం అంటారు, ఏం పాటిస్తారు? నేను అక్కడికి చెప్పాను ఆ రోజు, 4వ రోజు మీరు ఎందుకన్నా పిలిపించారు స్వామిని అనిపిస్తుంది తప్ప అని. ఏది పాటిస్తారు? తాను ఎవరిని మాటలతో కానీ చేతులతో కానీ ఎవరిని నొప్పించకూడదు, బాబా చెప్పిందే. తాను నొప్పించి తిరిగే వాడే ధన్యుడు అన్నారు. అది ఇదేనమ్మా. ఆమె నుంచి మూడోది ముఖ్యమైనది, మూడోది ముఖ్యమైనది సార్ని పరిచయం చేయమ్మా. సార్ని రెడ్డి గారు పరిచయం చేయి. పారాయణ చదువుకుని పోయేది కాదు, ఏదైనా ఒకటి పట్టుకోరాదు. ఆ పట్టుకున్నప్పుడే మీ జీవితాలు ధన్యమవుతుంది. అది బాగా చెప్పింది. ఇప్పుడు ఇన్ని గుళ్ళు ఎక్కడ లేదు, ఆంధ్రలో ఉండేంత బాబా గుళ్ళు ఎక్కడ లేదు. భక్తి ఉంది ఆంధ్ర, లేదు, అన్ని గుళ్ళు ఉన్నాయి. ఒక ఊర్లో 2 గుళ్ళు ఉన్నాయి. ఏలూరులో 6 గుళ్ళు ఉన్నాయి, బాబా గుళ్ళు 6. ఏలూరు, కాకినాడలో 4-5 ఉంది. ఒక్కొక్క జిల్లాలోనే 3-4 ఉన్నాయి. ఇప్పుడు ఊర్లో పలందరిలో 1 ఉంది, అక్కడ 5-6 ఉంది. నెల్లూరులో 3-4 ఉంది. నెల్లూరు 3-4 ఉన్నాయి నెల్లూరు. అట్లా ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, అది కూడా ఈ కాశీలో శివాలయంలో బాబా ఫోటో పెట్టారు, తీసేసారు. మనం రీసెంట్గా 5-6 నెలలు ఏమైంది, తీయమన్నారు. కాశీ తీపించారు, వాళ్ళ ఇంటి వర్షం తీపించారు. అది కూడా జరుగుతూ ఉంటుంది. అట్లా ఏం చేయదు, అది మామూలు కలి ప్రభావం జరుగుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అవన్నీ ఇంపార్టెంట్ కాదు. మీ అనుభూతి ముఖ్యం. ఇప్పుడు రేపు మీకు అనుభూతి అవుతుంది, ఆ అనుభూతి ఇంపార్టెంట్. రేపు రాష్ట్ర స్వామి సార్ చెప్తాను, రేపు రాండి మీరు, రేపు ఇదే టైమే చాలా అద్భుతంగా ఉంటుంది అనుభూతి. రేపు మాట్లాడితే ఉండదు, సమాధి ఘట్టము చాలా బాగుంటుంది. అది మీ జీవితంలోనే ఫస్ట్ టైం, ఎవరికైనా కాదు, ఎవరి జీవితంలో కాదు. ఈ రోజు వరకు నాదే, 6 రోజులు నేను చెప్తా ఉంటాను, వింటా ఉంటాను. రేపు నాది కాదు, స్వామిని చూస్తారు మీరు. అది స్వామి గురించి కొంచెం ఒక 25% తెలుసుకోవాలంటే 100% చూస్తారు స్వామిని. రేపు స్వామి కనిపిస్తారు. అది అదే తద్విధి పడిపాకైనా పరిప్రశ్న సేవాయ ఉపేక్షించిన తత్వదర్శన అన్నారు. అంటే అహంకారం పనికిరాదు. ఇట్లా వాడు మామూలు మనిషి కాదు, ఐఏఎస్ ఆఫీసరు, కలెక్టరు, బ్రాహ్మణుడు, భగవద్గీత ఉపాసన పట్టినోడు. సరే, సాయిబాబా ఏ కాలేజీకి పోయారు, వెంకటేశ్వర ఏ కాలేజీకి పోయారు, రామకృష్ణ పరమహంస ఏ కాలేజీకి పోయారు? చూడండి మీరు ఎక్కడ సాయిబాబా ఏ కాలేజీకి పోయారు? వాళ్ళు అన్ని వెంకటేశ్వర కల్లో వస్తారు. వాళ్ళని స్టూపిడ్ అంటారు. వాళ్ళు ఏం అడిగితే స్టూపిడ్ అంటారు. మీకు ఇంగ్లీష్ కూడా వస్తుందా అంటారు వాళ్ళు. ఇంగ్లీష్ ఏమయ్యా, దేవనాగరి భాష కూడా నాకు వచ్చిన ఉంటారు స్వామి వెంకటేశ్వర, గొల్లగుండి వెంకటేశ్వరని. దేవనాగరి భాష కూడా నాకు తెలుసుకుంటారు. అంటే అది ఎట్లా వస్తుంది? అన్నీ ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం లేదో అది ఆత్మజ్ఞానం. ఏ జ్ఞానం మీకు తెలుసుకుంటే ఇంకేమి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అదే ఆత్మజ్ఞానం అంట. ఇప్పుడు చూడండి, మనకు కూడా చెప్పారు, మహాత్మా గాంధీ ఎక్కడుంది? మహాత్మా గాంధీ విగ్రహాలు ఎక్కడుంది? బయట ఉంది. మహాత్మా గాంధీనే దేశానికి స్వతంత్రం తెచ్చారు, మహాత్మా గాంధీ. వీళ్ళు 5 ఇండ్లు భిక్ష చేశారు, అడుక్కొని తిన్నారు. 5 ఇండ్లు అడుగుని తిన్నారు, అడుక్కొని తిన్నారు. వీళ్ళు గుళ్ళు కట్టినాము, అభిషేకాలు చేస్తున్నాము, పూజలు చేస్తున్నాము. ఎందుకు?
వీళ్ళు అడుకొని తింటే 5 ఇంట్లో భిక్ష చేస్తే ఈ గుడి కట్టాము, అభిషేకాలు చేస్తూ ఉన్నాం, వార్షికోత్సవం చేస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీని బయట పెట్టాం. ఎందుకమ్మా చెప్పాను కదా, 2 సార్లు చెప్పాను. ఎందుకు ఆత్మజ్ఞానము మనిషి వచ్చింది దానికే. ప్రతి మనిషి కూడా వచ్చిందేదా ఏమిటి? ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి. ఆ ఆత్మజ్ఞానం గురించి ఆలోచన చేయకుండా రమణ మహర్షి అంటారు, నీవెవరు తెలుసుకో, నిన్ను నీవు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అంటారు. పాల్ బ్రంటన్ని అమెరికా నుంచి వచ్చాడు, 46 సంవత్సరాలు. నేను ఇండస్ట్రియలిస్టు, నా పేరు పాల్ బ్రంటన్, ఇంకేం తెలుసుకున్నానంటాడు. అది కాదు, నిన్ను నీవు తెలుసుకుంటాడు. అది 5 రూపాయలు పుస్తకం, నిన్ను తెలుసుకోవడానికి పుస్తకం 5 రూపాయలు. దాంట్లో ఎన్ని లోతైన విచారాలు పెట్టాడు చూడండి. నిన్ను నీవు తెలుసుకో అంటే ఏమి? నిన్ను నీవు తెలుసుకుంటే ఎవరు నీవు? ఎవరమ్మా నీవు? నీ పేరేంటి? నీ పేరేమ్మా? పేరేంటి? జాగ్రత్తగానే ఉండాలి భగవంతుడు ఆత్మస్వరూపము. ఆత్మ స్వామి దానికి ఎవరు బంగారు ఉంటుంది, ఆత్మస్వరూపులారా అంటా ఉంది సత్యసాయి బాబా ఆత్మస్వరూపులారా అంటా ఉంది. బంగారు ఉంటుంది. ఈ 2 ఆత్మస్వరూపులారా అంటే ప్రతి మనిషి కూడా ఆత్మస్వరూపమే. బాబా కూడా ఫస్ట్ డేలోనే ప్రతి మనిషి కూడా భగవత్ స్వరూపమే అన్నారు. అట్లా చూస్తూ ఉన్నారు మీరు. నీ భార్యని భగవత్ స్వరూపులు చూసారా? నీ భర్తని భగవత్ స్వరూపులు చూస్తూ ఉన్నారా? నేను ఎదుటి మనిషిని భగవంతుడు ఉన్నాడని చూస్తూ ఉన్నారా? భార్య భర్త పోతే ఎదుటి మనిషిని చూసారా? ప్రతి మనిషి కూడా భగవత్ స్వరూపుడే. పాలు ఇచ్చారమ్మా, నాకు వెండి గ్లాస్ ఇచ్చారు, వాళ్ళకి బంగారు గ్లాస్ ఇచ్చారు, ఇంకొక గంజి గ్లాస్ ఇచ్చారు, స్టీల్ గ్లాస్ ఇచ్చారు. లోపల ఉండేది ఏమి? అట్లా అందులో కూడా ఆత్మ ఉంది. స్వామి అంటారు, శుద్ధ చిత్తానంద స్వామి, రేపు 25కి 77వ సంవత్సరం మనం శుద్ధ చిత్తానంద స్వామి దిండిగల్. నేను అక్కడికే పోతుంటే ఈసారి లేదు, మిస్ అవుతాను, సీదా కొట్టపడి వెళ్తా ఉన్నాను. వాళ్ళు ఏమంటారు? ఏ భార్య రావాలో ఆ భార్య వచ్చింది, ఏ కొడుకు రావాలో ఆ కొడుకు వచ్చాడు, ఏ కూతురు రావాలో ఆ కూతురు వచ్చింది. ఇంకా ముందుకు పోయి ఏమంటారు? నీవు ఎంత పుట్టిన వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయాలి, పుట్టిండేది కూడా యాక్సెప్ట్ చేయి. కర్మొకట జననీ జన్మ సౌఖ్యాన పదవీ కోరుకున్నానా లిఖిత జన్మపత్రిక అంట. ఏ స్థలంలో పుట్టాలా, ఏ స్థలంలో పుట్టాలా, ఏ జాతిలో పుట్టాలా, ఎవరు కడుపులో పుట్టాలా అనేది నీ కర్మ తీర్మానం చేస్తున్నాడు. లేకపోతే మీరు అలాగే పుట్టలేండి కదా. లేదు నేను మోదీ కొడుకే పుట్టాలా అనుకుని అంటారా? ఏ జాతిలో పుట్టాలా, ఏ తరంలో పుట్టాలా, ఏ తల్లిదండ్రులలో పుట్టాలా అనేది మీ కర్మ తీర్మానం చేస్తున్నాను. పదవి కోరుకుంటున్నాను. ఇక్కడ పుడతారు, అమెరికా వెళ్తారు, అమెరికా పుడతారు, ఇక్కడికి వస్తారు. అది దానికి ప్రతి మనిషి కూడా భగవత్ స్వరూపుడే అని బాబా ఫస్ట్ డే చెప్పారు. మనసపతి ఎప్పుడు లోపల రావద్దు అంటాడు. నీవు మా జాతి కాదేగా, నీ వేసి భాష చూస్తే పొగిలాగా ఉన్నావు, నీవు లోపల రావద్దు అంటారు. ఎక్కడ కండోవాది వాయుడు. కాబట్టి బాబా ఏమంటారు? చరాచర విశ్వాన్ని అన్ని నడిపించే శక్తి ఏదో ఉంటుంది, ఆ శక్తే భగవంతుడు అంటారు. అందరూ కూడా భగవత్ స్వరూపుడు అంటారు. అప్పుడు అవసాయాన్ని వాడు కాలు మీద పడి మనసపతి కాలు మీద పడతారు. పోయినండి. ఈరోజు 173వ పారాయణంలో 173వ పారాయణంలో 6వ రోజు
ఓ సాయేశ్వర, నీ జీవిత చరిత్రను పాలన చేయడానికి అదృష్టాన్ని నాకు ప్రదానిస్తావు. నా జన్మ ధన్యమైంది. నీ చరిత్ర పారాయణ చేయడం వలన నా దైనందిన జీవితాన్ని క్రమబద్ధీకరించుకోగలుగుతున్నాను. ఎట్లా? నీ పారాయణ చేస్తా ఉన్నాను కదా, నా దైనందిన జీవితాన్ని క్రమబద్ధీకరించుకుంటున్నాను అంటాడు. ఎట్లది? పారాయణ చేస్తే ఈ దైనందిన జీవిత క్రమబద్ధి ఎట్లా అవుతుంది? ఎట్లా ఉంది స్వామి? అడిగారు ఎట్లా చెప్పండి. పద్ధతిగా నేర్చుకున్నాను. ఇప్పుడు 6 రావాలి. ఈ 6 రోజులు ఏమైంది? పారాయణ స్టార్ట్ అయింది. జయరామంటే పారాయణ పడితే మీరు అన్ని పనులు కూడా పోస్ట్ చేసో పక్కకు పెట్టో బయలుదేరుతా ఉండాలి. అంటే ఇచ్చాశక్తిని పారాయణ పోవాల. ఇది ఇచ్చాశక్తి. క్రియాశక్తి పనిచేస్తుంది. మీరు ఏముంటే కూడా పనులు ఏముంటారు, పోస్ట్ చేస్తారు, పక్కకు పెడతారు, ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చేది జ్ఞానశక్తి. అప్పుడు క్రమబద్ధి అయినా లేదా? అది చెప్తా స్వామి మాటలు ఇవన్నీ. నీవు ఆచరించి చూపిన మార్గము నన్ను అనుసరించడం వలన నాకెంతో మానసిక ప్రశాంతత చేకూరుతున్నది. ఈ లౌకిక ప్రవృత్తిలో సుఖజీవన యానానికి నీవు చూపిన బాట ఒక దివ్యమైన నౌక లాంటిది. నీ వాకులు అమృత తుల్యములు. నీ కథను నీ నిండు వలన చదువు వలన నన్ను నేను సంస్కరించుకుంటున్నాను. దుర్లభమైన మానవ జన్మ నాకు కల్పించినందుకు నేను ఎంతో పొంగిపోతున్నాను. ఈ పాంచభౌతిక దేహాన్ని పవిత్రంగా ఉంచుకొని నిర్మలమైన మనసుతో నీ నామస్మరణ చేసుకుంటా, నీవు చూపిన బాటలో నడుచుకుంటా జన్మరాహిత్యం చేసుకోవడానికి కృషి సరుపుతున్నాను. నన్ను ఆశీర్వదించు తండ్రి. శ్రీ సప్తశృంగేరి అమ్మవారి గుడిలో పూజారి కాకాజీ మధ్య అవుతాను. అల్లా మాలిక్ ఏకై, సత్తా మాలిక్ ఏకై అని శ్రీ బాబా ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి వారు తమ ఇష్టదేవాలను సేవించుకోవాలని, వారి ముక్కులు ఏ దేవుడికి మొక్కినా వాటికి తప్పక చెల్లించుకోవాలని ఇదిగో చెప్పేవారు. దాని పర్యావసనే షామ్ నాసిక్లోని వణి అనే గ్రామంలో పెంచేసిన సప్తశృంగేరి అమ్మవారిని దర్శించి తన తల్లి మొక్కిన మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంఘటన పూర్వాపరలో ఈ విధంగా ఉన్నది. శ్యాముకు బాల్యంలో జన్మ వేసింది. పిల్లవాడికి జన్మేమంటే మనం తెచ్చి నీ పాతాల చిత్త ఉంచుతాను తల్లి అంటూ సప్తశృంగేరి దేవుడికి మొక్కుమంది. అతని తల్లి కాలక్రమంలో అమ్మకు మరిచింది. తరువాత కొంతకాలానికి శ్యామ తల్లికి బాల్యమైన కామలాంటి చర్మ వ్యాధి సోకింది. ఆమె చాలా బాధపడింది. తనకు వ్యాధి నయమైతే 2 వెండి కుజులు అంటే పాలెడు చేయించి శృంగేరి వారికి సమర్పించడానికి ఒప్పుకుంది. జబ్బు కుదిరింది, కానీ 2 కూడా తీరలేదు. శ్యామ తల్లి మనిషి ఉన్నప్పుడు అతని దగ్గరికి పిలిచి 2 చెల్లించాలి శుభామని మరి చెప్పి స్వర్గస్థ రాలేదు. కానీ శ్యామ కూడా ఆ మొక్కు సంగతి పూర్తిగా మర్చిపోయాడు. శ్యామ తోముడు బాబాజీకి ఎవరో ఒక జ్యోతిష్కుడు ఆ 2 ముక్కలు చెల్లించేందుకే వారి కుటుంబం ఇబ్బందులు గురవుతున్నదని చెప్పాడు. శ్యామ 2 వెండి కుజములు చేయించి సాయిబాబా పాదాలంతా ఉంచి సాష్టాంగ నమస్కారం చేసి తను సప్తశృంగేరి దేవతకి బాకీ ఉన్న 2 ముక్కలు చెల్లు చేయని ప్రార్థించాడు. కానీ బాబాకు ఒప్పుకోలేదు. శ్యామయే స్వయంగా వణి గ్రామం వెళ్ళి అమ్మవారికి ముక్కలు చెల్లించుకోమని చెప్పారు. తదనంతరం ఆ శ్యామ వణి గ్రామం చేసి అమ్మవారి గుడి పూజాలని కాకాజీ వైద్య ఇంటికెళ్ళారు. ముందుగా సర్వజ్ఞుడైన సాయికి ఈ విషయంలో ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరి మనసులో ఏముందో అంతా తెలుసు. శ్యామును స్వయంగా వణి గ్రామం వెళ్ళమనడంలో అంతర్యం చాలా ఉంది. అమ్మవారికి చెల్లించవలసిన మొక్కు ఒకటే కాదు, ఆ సమయంలో అక్కడ పూజారి వైద్యం కూడా శ్యామతో పరిచయ భాగ్యం చాలా అవసరం కూడా. మరిన్ని వివరాలు చూద్దాం. శ్యామ పూజారి ఇంటికి వెళ్ళిన సమయంలో ఆ పూజారి శరీరం వెళ్ళడానికి ప్రయాణమవుతుండటం గమనాలు. సప్తశృంగేరి అమ్మవారి గుడి పూజారి అయిన కాకాజీ వైద్య షిరిడి ఎందుకు వలస వచ్చిందో ఆయనే స్వయంగా శ్యామకు వివరించారు. వివరణ విశేషాలు కింద విధంగా ఉన్నాయి. పూజారి వైద్య కారణాలు ఏమైనా కానివ్వండి, అష్టకష్టాల పాలై మనుష్యానికి పోగొట్టుకున్నాడు. ఆలయం వెళ్ళినప్పుడల్లా అమ్మవారిని పడేయబడి వేడుకుంటున్నాడు. తన కష్టాల నివారణకు తరుణోపాయం చూపమని సప్తశృంగేరి దేవత తన పూజారికి స్వప్నాలు నిర్మించి తరుణోపాయం చెప్పింది. ఆలస్యం చేయకుండా నీ బాబా వద్దకు వెళ్ళు, నీ కష్టాలు తీరుతావే, మనుష్యాన్ని పొందుతావని అమ్మ చెప్పి అదృశ్యమైంది కళ్ళలో. బాబా అన్ని అమ్మవారు కళ్ళలో చెప్పింది. కానీ బాబా అంటే ఎవరు, ఎక్కడ ఉంటారు అనే వివరాలు అమ్మవారు చెప్పలేదు, తాను అడగలేదు. తన బుద్ధికి తోచిన విధంగా త్రయంబకు వెళ్ళి
10 రోజులు అక్కడ త్రైవిక స్వాతంలో చాలా నియమనిష్ఠులతో త్రైవిక సేవించాడు వైద్య. కానీ ఆయన దురదృష్టమైన కానీ ఆయనకి మాత్రం మనశ్శాంతి లభ్యం కాలేదు. తిరిగి వణిగ్రామం వెళ్ళి అమ్మవారిని మళ్ళీ దీనాతిదీనంగా ప్రార్థించాడు. అమ్మాయి సరే కళ్ళు కనిపించి ఇలాగన్నది, నిన్ను నేను త్రయంబక వెళ్ళమన్నాను పిచ్చివాడ, బాబా దగ్గరికి వెళ్ళమన్నాను. బాబా అంటే షిరిడీలో ఉండే షిరిడీ సాయి బాబా వెళ్ళి వారిని ఆశ్రయించమని చెప్పి అదృశ్యమైంది. తాను షిరిడీ ప్రయాణానికి సంసిద్ధమవుతుండగా షిరిడీ నుండి శ్యామ రావడం కాకాజీ వైద్యకు అమితానందాన్ని కలుగజేయడం కాకుండా అలా జరగడం సాయిబాబా అనుకూలంగా భావించాడు. వనిలో శ్యామ్ ముక్కలు చెల్లిన తర్వాత వారిద్దరూ షిరిడీ చేరారు. సాయి మహారాజును దర్శించి సాష్టాంగ ప్రణామాలు అర్పించడం వైద్య బాబాను చూచిన ప్రథమ దర్శనంలోనే అనిరుచితమైన ఆనందాన్ని పొందాడు. కాంతికిరణాలు చీకటిని తరిమినట్లుగా సాయి దర్శనం అతని మనక్లేశాన్ని తరిమివేసింది. పట్టలేని సంతోషంగా అతని కళ్ళ వెంట ఆనంద బాష్పలు రానివి. గొంత పొడుకుపోయి మాట రాలేదు. సన్నగా ఏడవడం మొదలుపెట్టాడు. మాటికి బాబా పాదాలు పట్టుకొని ఏడవసాగాడు. ఎన్నో సంవత్సరాలు ఎదురుబాటు తర్వాత తండ్రిని చేరిన తనేలాగా వెక్కి ఏడ్చాడు కాకాజీ వైద్య. బాల్యంలో ఇంటి నుండి పారిపోయి అరుణాచలం చేరుకున్న రమణ మహర్షి ప్రప్రథమంగా అరుణాచలంలో ఉన్న శివలింగాన్ని వాటేసుకొని వెక్కి ఏడ్చాడట. ఎన్నో సంవత్సరాలు ఎడబాటు తర్వాత తండ్రిని చేరిన తనేలాగా రమణ మహర్షి కుమారస్వామి అవతారపరంగా భావించుతున్నారు కూడా. వెంకటరామ్ అని వాళ్ళ పేరు, రమణ మహర్షి పేరు వెంకటరామ్. వాళ్ళు వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతారు. అరుణాచలం అంటాడు, అంతే. అప్పుడు అరుణాచలం అనేప్పటికీ వాళ్ళ వెనుక జన్మ ఇదంతా గుర్తుకొస్తుంది. వాడు సీదా ఇంటికి వెళ్తాడు. ఎగ్జామ్కి ఫీజు కట్టాల్సి ఉంటే వాళ్ళ అన్న 20-30 ఇచ్చింటాడు. దాని 10 రూపాయలు మాత్రమే తీసుకొని అప్పుడు బయలుదేరుతాడు. ఎక్కడికి? అరుణాచలం. ఆ రోజు వచ్చిన వాళ్ళు లాస్ట్ వరకు అక్కడే ఉండిపోయారు. ఈవెన్ వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వస్తారు. అట్లా ఇక్కడ కూడా వీళ్ళకి ఇది చెప్పేపటికే అక్కడ సాయిబాబా దగ్గరికి వచ్చేపటికే కాకాజీ వైద్యకి అన్నీ గుర్తుకొస్తుంది. సాయినాథ్ మన సమానానంతరం ఇటువంటి అద్భుతమైన లీల బివి నరసింహస్వామిజీకి లభ్యమైన ఉదంతం ఇప్పుడు చదువుకుందాం. బివి నరసింహస్వామిజీ తమిళనాడులోని సేలం పట్టణంలో సుప్రసిద్ధ న్యాయవాది మాత్రమే కాక సేలం పట్టణానికి మున్సిపల్ చైర్పర్సన్గా కూడా పనిచేశారు. సనాతన ఆచార పరంపర గల అయ్యర్ కుటుంబం వారిది. మంచి దైవభక్తి కూడా కలవాడు. దురదృష్టవశాత్తు ఆయన సంతానంలో 2 కుమారులు మరణించారు. ఇంకా తట్టుకోలేని విషాదంలో ఎన్నో సంభవించినవి. మనుష్యాంతిని కోల్పోయిన ఆయన మద్రాసు నగరానికి మకాం మార్చాడు. ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు. ఎక్కడ కూడా మనశ్శాంతి లభ్యం కాలేదు. అరుణాచలంలో అంటే తిరువణామలలో శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో కొన్ని సంవత్సరాలు గడిపాడు. అయినప్పటికీ ఆయన మనశ్శాంతి లభ్యం కాలేదు. రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్న కాలంలో బివి నరసింహస్వామి సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మసర్కం అనే చాలా విశిష్టమైన గ్రంథాన్ని కూడా ఆంగ్లంలో రాశాడు. ఈ గ్రంథం చాలామంది ఆధ్యాత్మిక చింతనగా వారి మన్నలను పొందింది. ఇంత పెద్ద గ్రంథం రాసిన మహానుభావుని కూడా మనశ్శాంతి లభ్యం కాలేదు. ఉత్తరప్రదేశ్ యాత్రకు బయలుదేరి చాలా పుణ్యక్షేత్రం దర్శిత చిట్టి చివరికి షిరిడీ పుణ్యక్షేత్రం చేరుకున్నాడు. అప్పటికీ శ్రీ సాయినాథ్ మహారాజ్ సమాధి చెంది 15 సంవత్సరాలు అయింది. బాబా సమాధి దర్శిస్తే నీకు మనశ్శాంతి లభ్యమవుతుంది అని ఎవరో సలహా ఇచ్చారు. ఆ సలహాన్ని అనుసరించి శ్రీ నరసింహస్వామి షిరిడీకి వెళ్ళి సమాధి మందిరం అడుగుపెట్టాడు. అప్పటికి సమాధి మందిరం బాబా విగ్రహం లేదు. బాబా సమాధి మాత్రం ఉన్నది. సమాధి మందిరంలో కూర్చొని నరసింహస్వామి కళ్ళు మూసుకుని కొద్ది క్షణంలోనే ఆయనలో విపరీతమైన మార్పులు కనిపించినవి. ఏదో అనిర్చయమైన ఆనందకరమైన అనుభూతిని పొందుతా ఒళ్ళంతా పులికించిపోయింది. కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూశాడు. ఎన్నో సంవత్సరాల నుండి తనను పట్టిపెట్టుతున్న మనక్లేశం సాయి మందిరంలో అడుగుపెట్టిన కొద్ది నిమిషాలకే పటాపంచలైపోయింది. సాయినాథుడు సాక్షాత్ భగవత్ స్వరూపము అనుకున్నాడు. ఇంతటి గొప్ప అనుభూతి తను ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా కూడా లభ్యం కాలేదు. ఆనందం పట్టలేక ఆయన కన్నీరు కాస్తున్నాడు. బాబాను ఈ విధంగా ప్రార్థించాడు. ఓ సాయిబాబా, నీవెవరవో, నీ చరిత్ర ఏమిటో నాకేమాత్రం తెలియదు. కానీ మనశ్శాంతి కోసం నీ సమాధి మందిరంలో అడుగుపెట్టాను. నాకు మనశ్శాంతి పుష్కలంగా లభ్యమైంది. నా కష్టాలను మర్చిపోయాను. నేను ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాను. నేను నిన్ను కోరుకున్నది ఒకటే, బాబా, నీ చరిత్రను నేను చదివి పరిశీలించి నిలుగుల ద్వారా తెలుసుకొని నాదైన భాషలో నేను దాన్ని వ్యాపింప చేయాలనుకుంటున్నాను. దయచేసి నాకు ఆ శక్తిని ప్రసాదించు బాబా అంటూ ప్రార్థించాడు. ఇది 1935 దశకంలో జరిగింది. అప్పటికి శ్రీ బాబా చరిత్ర ఏమడపంతు రాసింది కానీ, దాసగణు మహారాజ్ రాసింది కానీ, సావిత్రిబాయి టెండూల్కర్ రాసింది కానీ అన్నీ మరాఠీ భాషలోనే ఉన్నవి. ఆంగ్ల భాషలోకి తర్జుమ కాలేదు. కానీ నరసింహ స్వామీజీ అప్పటికి నివసించి ఉన్న శ్రీ సాయితో సన్నిహితంగా మెలిగిన భక్తులందరినీ కలుసుకొని వారి ద్వారా సాయిలీలను తెలుసుకున్నారు. సాయిలీల మాసపత్రిక మరాఠీ భాషలో ప్రతులను ఆంగ్లంలోకి తర్జుమ చేయించుకొని బాబా చరిత్ర తెలుసుకొని సాయి చరిత్రను ఆంగ్లంలో ప్రచురించారు. నిజం చెప్పాలంటే బివి నరసింహస్వామి ద్వారానే మన దక్షిణ రాష్ట్రంలో షిరిడీ సాయి చరిత్ర 1930-40 దశకాలంలోనే చాలా వరకు ప్రచారమైంది.
వీరి రచనల నుండే కీర్తిశేష కేశవజీ కూడా తెలుగులో గ్రంథములు రాసి దక్షిణ భారతదేశంలో ప్రచారం గావించారు. ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే సాయి సమాధి దర్శన భాగ్యముతో మాత్రమే బివి నరసింహస్వామికి భారతదేశంలోని ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించినా లభ్యం కాని మనిషి లభ్యమైందంటే ఇది సామాన్యమైన విషయం కాదు. షిరిడి సాయి సాక్షాత్ భగవంతుని ఏకాదశ అవతారం ఉన్నదానికి ఇది ఒక బలమైన తార్కాణం. పై 2 ఉదాంతాలను బట్టి సాయి మహారాజ్ ఎవరిని మనం ఊహించుకోవాలి? 500 అడుగుల మనిషిగానా, లేక సాక్షాత్ శ్రీమన్నారాయణుడా, శక్తి స్వరూపుడి అయిన సప్తశృంగేరి అమ్మవారే తన భక్తులు తన పూజారి అయిన కాకాజీ వైద్యుని బాబాను చరణుకోరమంటే ఇది సామాన్య విషయం కాదు. ఈ సందర్భంలో ఇంకొక ముఖ్యమైన యథార్థాన్ని మనం గ్రహించాలి. 12 జ్యోతిర్లింగాలు ఒకటైన త్రయంబకంలో కొలువుదీరిన త్రయంబకేశ్వరుని 10 రోజులు నియమనిష్ఠులు సేవించిన దొరకని మనశ్శాంతి కాకాజీ వైద్యకు శ్రీ సాయి మహారాజుని చూడగానే లభ్యమైందంటే బాబాసాయిని ఎవరైనా ఉంచగలము? పరమేశ్వరుడునా, మాధుడునా, లేక ముగ్గురమ్మల మూలపటమనా? ఎవరి సాయి మహారాజ్, ఎవరి యుగపురుషుడు? ఇది సాయుగం అనడానికి ఇంతకన్నా ఇంకా ఏ సాక్షాత్తులు కావాలి మనకు? సాక్షాత్ సృష్టికర్త సహస్రశిష్యుడు శ్రీవత్సాంకుడు సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడు సర్వాంతరమైన శ్రీమన్నారాయణే అని పదే పదే మళ్ళీ నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఎంతోమంది భాగ్యశాలు ఈ రక్త సత్యాన్ని అంటే ఆ పరమాత్మగా గుర్తించాలి. ఎవరి అనుభూతిని వారు పొందాలి. ఇంకొకరు చెబితే తెలుసుకునే విషయం కాదు ఇది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ పరమాత్మ సాయీశ్వర, నిన్నే నమ్ముకున్న నీ బిడ్డలం, నీ నామం తప్ప ఇంకొకటి తెలియని అమాయకులం, సర్వనామాలు సాయినామలను ఉన్నవని విశ్వసించి నీ మూఢభక్తులం, నీ లీలలు తప్ప వేరే ఏ ఇతరము తెలియని మమ్ము మా శ్రేయభిలాషను మా బిడ్డలను సరదా రక్షించు తండ్రి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే సాయినాథాయ. అంటే మన్ను కూడా చెప్పాను నేను. సామాన్యంగా ఏదైనా కష్టం వస్తే ఇమ్మీడియట్ ఏం చేస్తారు? మొక్కుంటా, అది చెల్లించరు, లేదు మర్చిపోతారు. ఇక్కడ కూడా అదే జరిగింది. మొక్కు చెల్లించలేదు. శ్యామ ఏం చేశాడు? బాబా నీవే తీసుకో, ఇది చెల్లించుకో అన్నారు. అట్లా కాదు, ఎక్కడ మొక్కావు అక్కడ తీసుకుంటే ఇయ్యి అన్నారు. అంటే 100% ఎవరు బాబా ఏ దేవుడు కూడా మిమ్మల్ని మొక్కమని లేదు, మీరే మొక్కింది. మొక్కినప్పుడు అది తీర్పించాలి కదా, లేకుంటే 100% ఇబ్బంది పడతారని బాబానే చెప్పారన్నమాట. ఇదమ్మా. వివాదానికి మూల కారణము అహంకారమే అన్నారు సాయిబాబా. ఈ చిన్న వాక్యాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే అసలు సమస్యలే తలెత్తే అవకాశమే లేదు. ఒకవేళ సమస్యలు వచ్చినా తరువాత అయినా దీన్ని ఆచరిస్తే అవన్నీ కూడా దూదిపిచ్చేలాగా ఎగిరిపోతాయి. అందుకే సాయి అన్నారు, నా చరిత్రను నా లీలను చదవండి, వినండి, గానం చేయండి, నేను మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటాను అన్ని షిరిడిలో కొలువైన మహానుభావుడు చెబుతుంటే అది మనకు చెవికి ఎక్కటం లేదు. ఎంతసేపు అర్చనలు, పూజలు, హోమాలు అవి ఇవి అంటూ పరిగెత్తడం, విపరీతంగా డబ్బు వృధా చేయడం జరుగుతుంది. ఈ రోజుల్లో వీధిన బాబాలు పుట్టుకొస్తున్నారు. తాము దైవంశ సమూతులమని, దత్తస్వరూపులని ప్రజలు నమ్మిస్తున్నారు. అరచేతిలో వైకుంఠం పెంచుతుంది వారి వద్ద గెలితే. తాయెత్తులో విభూతి మంత్రించి ఇస్తారు. హస్త సముద్రం కూడా చెప్తారు. మీ ప్రశ్నలు వారి సమాధానాలు ఇవన్నీ ఎక్కువ గురువారం రోజునే జరుగుతుంటాయి. ఇలాంటి తంతులు చాలా జరుగుతున్నాయి. అమాయకులు ధన మాన ప్రాణాలను కూడా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ మనం నిత్యం టీవీలోనూ దినపత్రికలను చూస్తూనే ఉన్నాం. కానీ ఏదో ఆశ, అక్కడికి వెళితే ఏమవుతుందో, ఇక్కడికి వెళితే ఏమవుతుందో అని పురుగులు పెడతాం. అంతా అయిపోయి తర్వాత కానీ జ్ఞానం కాదు. ప్రపంచంలో ఉన్న షిరిడి సాయి భక్తులందరికీ మరొకమారు పదాబంధనం చేస్తాయి మాటలు రాస్తున్నాను. 56 సంవత్సరాల సుదీర్ఘమైన అనుబంధం సాయి వారితో ఉన్న చాలా చిన్న భక్తులను, సాయి పాదరణను నా మాటలు విశ్వసించండి. షిరిడి సాయిని మించిన దైవాంశ సంభూతులు ఈ వర్తమాన కాలంలో ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. అందువల్ల వారిని పరిపూర్ణంగా విశ్వసించండి. దాన్ని నమ్మిన షిరిడి సాయి మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచి, భారమంతా నీవేనయ్యా, నీవు తప్ప మాకు ఇంకా ఎవరు లేదయ్యా, మమ్మల్ని సరైన మార్గంలో నడిపించి కాపాడవలసిన బాధ్యత నీదేనయ్యా, షిరిడీపతి నీవే గతి అంటూ కన్నీటితో సాయికి అభిషేకం చేయండి. శ్రీ బాబా అనుగ్రహం తప్పక కలుగుతుంది. నన్ను నమ్మంటే మీకు శుభం కలుగుతుంది అని ఈ బళ్ళా వెంకటేశ్వరరావు రాశారు. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, పుస్తకం రాసిన వాళ్ళు. 100కి 200% ఈ పారాయణ చేస్తే ఏ సమస్యను పరిష్కారం జరుగుతూ ఉంది కూడా. దానికే మీరు కాకడ హారతి 40 రోజులు కాకడ హారతి మీ ఇంట్లో కానీ లేదా గుళ్ళో కానీ ఎట్లా పరిష్కారం, సమస్య కూడా పరిష్కారం జరిగింది. ఇప్పుడు నేను అశ్వరాపేట బాబా గుడిలో ఉన్నప్పుడు పొద్దున్న 40 మంది వస్తాము. సామాన్యంగా ఎక్కడైనా చూడండి మీరు, కాకడ హారతికి పురోహితుడు లేదా 2-3 ఉంటారు.
ఎక్కడ ఎలాంటి 400కి ఉన్నాయి అప్పుడు, ఇప్పుడున్న 5:30, 6. ఇప్పుడు ఇక్కడ కూడా 7 రోజులు, రేపు అయితే 7 రోజులు అవుతుంది. కక్కడ ఆరతి ఇస్తామంట, 4 ఆరతులు ఇస్తామంట. ఈశ్వర, నీ కృపా కటాక్షం లేనిది నేను బతకలేను. నీ చల్లని చూపు నాపై ప్రసరింపు నేను బతకలేను. కనుక ఓ సాయి, ఓ దత్త దిగంబర, సభా జగద్రక్షక, కలియుగ దేవ, భక్తవత్సల దీనబంధు, నన్ను విస్మరింపదు. నీ కృపా కటాక్షం నాపై ప్రసరింప చేయి తండ్రి. నీ దివ్య చరణద్వయం నుండి నా మనసు మరలుకుంది కాక నన్ను ఆస్వాదిస్తుండ్రి. క్షణికానందాన్నిచ్చే ప్రాపంచిక సుఖముల వైపు నా మనసు వెళ్లకుండా, నేను ఈ సంసార జంజాట్లోనే చిక్కుకోకుండా, ముక్కువని ధైర్యంతో నిర్భోమతడై, అహంకారయుతుడై, సత్వరుతుడై, సజ్జన సాంగత్యంలో త్రికాలం ముందు కూడా నీ దివ్య నామస్మరణ ఎందే, నీ మంగళమూర్తి ఎందే నా ధ్యానము, ధ్యాస, నా మనసు, నా మాట, నా హృదయం అన్నీ స్థిరంగా నిలవాలని నేను నా భిక్ష కోరుకుంటున్నాను. శ్రీ సాయీశ్వర, నన్ను మన్నించు. నా మనోభిష్ట మరికి నేను కోరిన భిక్షను దయతో ప్రసాదించండి. సాయినాథ్ మహారాజ్కి జై. ఇదమ్మా రేపు లాస్ట్, ఎక్కడ సౌండ్ కాకూడదు, ఈ ధ్యానంలో కూకున్నట్లు కూకున్నారు. అప్పుడు మీకు 100% అనుభూతి అవుతుంది. రేపే లాస్ట్ సమాధి చెందింది, బాబా సమాధి చెందింది. అది ఇంకేమన్నా ఉంటే అడగండి. రేపు లాస్ట్. ఎవరు ఏ క్వశ్చన్లు అడగలేదు, ఎందుకు అర్థం కాదు. అర్థమైందా లేదా తెలీదు. అర్థమైందంటే 6 రోజులు అయిపోయింది, 7వ రోజు లాస్ట్. రేపు మాట్లాడేదేం ఉండదు. 7 రోజులతో మీరు ఏమేమి చెప్తే అదే ప్రతిరోజు అడుగుతాం కదా, చెప్తే. ఆత్మసాక్షాత్కారం అనేది చాలా ఇంపార్టెంట్. స్వామి చెప్పింది అది. ఇప్పుడు ఏదైనా చేయండి. మీరు ఏం చేస్తారు? అన్నదానం చేస్తారు, లేదు ఏవో 10 మందికి ఉపయోగపడతారు. ఇప్పుడు వాళ్ళ చూడే మా నందిని వాళ్ళు ఏదైతే ఏదమ్మా అంగవైకల్య ఇది కదా, అది కూడా జీవితంలో అది మంచి పని. అది చేసినప్పుడు ఏమొస్తుంది మీకు? ఏమొస్తుంది? పాపము పుణ్యమే. బాబా చెప్తుంది అది కాదు. పాప పుణ్యం ఏం చదువు, జన్మరాహిత్యం కావాలి అంటారు. అంటే ఈ శరీరం ఉంటేనే కదా కష్ట సుఖాలు. ఈ శరీరం లేకుండా చేసుకుంటే శరీరం ఎట్లొచ్చింది? శరీరం ఎట్లొచ్చింది? శరీరం వచ్చేదానికి కారణము పాపపుణ్యాలు, కర్మ. పాపపుణ్యాలు కూడా 50% ఉంటేనే జన్మ వస్తుంది, మానవ జన్మ వస్తుంది. దేవతలు వాళ్ళేరే, రాక్షసులు వాళ్ళేరే. మానవ జన్మ రావాలంటే, ఈవెన్ ఆత్మసాక్షాత్కారం కావాలా అని, జన్మరహితం కావాలంటే దేవతలు కూడా మానవ జన్మ ఎత్తాల్సిందే అంటారు. మానవ జన్మ ఎత్తితేనే వైకుంఠ ద్వారాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? వైకుంఠ ద్వారాలు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ద్వారాలు ఎన్ని ఉన్నాయి? ఎక్కడ? తిరుపతిలో. మీలో ఉండే వైకుంఠ ద్వారాలు చెప్పండి. మీలో కూడా వైకుంఠ ద్వారాలు ఉన్నాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహుత, ఆజ్ఞ, చక్ర, సహస్ర. ఇది 7. ఇక్కడ మీరు ఈ వైకుంఠ ద్వారాలు దాటాలి. ఏం చేయాలి? వైకుంఠ ద్వారాలు దాటాలంటే ధ్యానం చేయాలి. ఎక్కడికి పోతే అక్కడికి వస్తారు మీరు లాస్ట్కి. దానికి 1,000,000 పూజలు చేస్తే ఒక స్తోత్రానికి సమము, 1,000,000 స్తోత్రాలు చెప్తే ఒక జపానికి సమము, 1,000,000 జపాలు ఒక ధ్యానానికి సమము, 1,000,000 ధ్యానాలు ఒక సమాధికి సమము. అన్నీ ఇక్కడ శరీరంలోనే ఉండేవి. ఇది ఇడిచిపెట్టి ఎక్కడెక్కడో ఎదుగుతూ ఉన్నాం దేవుని. మేము దేవుడు ఎక్కడున్నాడు? మాకు తెలిసేట్లు చెప్పండి. అది ఎట్లా తెలిసింది చెప్పండి. మాకు తెలిసేట్లు చెప్పమ్మా. మీలో ఉందా? ఎట్లా తెలుసుకున్నాను మేము? ఎదుటి మనుషులు కూడా దేవుడిలాగా చూడాలి. ఎదుటి మనుషులు కూడా దేవుడిలాగా గుర్తించాలి. అది సరి. మీలో భగవంతుడు ఉన్నాడు, ఇప్పుడు ఆత్మ ఉంది అని మాకు తెలిసేట్లు చెప్పండి అంటాను. సారు హరి ఎన్నిసార్లు చెప్పానమ్మా. ఎట్లా చేరాము? మీలో ఉండాలి కదా, మీరు భగవంతుడు ఉన్నాడా లేదా అదని చెప్పండి. అందరూ మనుషులేనా? అందరూ మనుషులేనా? చూడమ్మా, కృతయుగములో స్వర్గము దాకముండంట, క్షేత్రాయుగములో శ్రీలంక రాముడు,
ద్వాపర యుగంలో గోడ అడ్డము, పాండవులు కౌరవులు. కౌరవులు. కలియుగంలో అన్నీ మీరే, రాక్షసులు మీరే. రాక్షసత్వం ఉంది, మానవత్వం ఉంది, దైవత్వం ఉంది. రాక్షసు మానవత్వం రావాలా, మానవత్వం దైవత్వం పోవాలా. దానికే ఇవన్నీ కార్యక్రమాలు ఏం చేస్తామంటే మీలో ఉండే గుణాలు తీసేయాలి. లేదు చెడ్డోళ్ళన్నీ నరికేయండి అంటే ఒకరు మెరుగరు, ఏదో ఒక చెడు ఉండే ఉంటుంది. దానికి కలియుగంలో కలి ప్రభావంతో ఇవన్నీ జరుగుతుంది. ఎక్కడ నామస్మరణ ఉంటుందో అక్కడ కలి హాని చేయడు. ఈ ప్రపంచంలోనే కలి ప్రభావం లేని ఒక ప్లేస్ ఉంది. ఏముంది? నైమిషారణ్యం. కరోనాలో కూడా ఒక కేసు రాలేదు ఇక్కడ. కరోనా నేను అక్కడే ఉన్నాను, నైమిషారణ్యం ఉన్నాను. మాదే గుడి ఉంది అక్కడ, అక్కడే ఉన్నాం. కరోనా లేదు లేదు, ఏమీ లేదు అక్కడ. వచ్చినట్టు లేరు, మాస్క్ కూడా లేదు. మాస్క్ కూడా వేసుకోలేదు. నైమిషారణ్యం. నైమిషారణ్యం ఉత్తరప్రదేశ్, కాశీ నైమిషారణ్యం వస్తుంది. నైమిషారణ్యం అంటే స్వామి మీరు ఇప్పుడు ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ చేయండి. నైమిషారణ్యంలో సూత మహాముని చెప్పింది అనే స్టార్ట్ అవుతుంది. మీకు భగవద్గీత అందించింది అక్కడి నుంచే. వ్యాస గది ఉంది, ఆమె సూత గది ఉంది. సూత మహాముని చెప్పింది అని వస్తుంది. ఏదైనా తీసుకున్నా మీరు, ఏ కార్యక్రమం తీసుకున్నా సూత మహాముని నైమిషారణ్యంలో సూత మహాముని చెప్పింది అని స్టార్ట్ అవుతుంది. సత్యనారాయణ స్వామి పూజ కూడా ప్రపంచానికి అందించింది అక్కడి నుంచి, నైమిషారణ్యం నుంచి. వ్యాసుడు రాసింది అక్కడ కాదు, అందించింది అక్కడ. రాసింది చిత్రకూటం అని ఆ పక్క ఉంది. అది చిత్రకూటం కూడా అక్కడే ఉంది. ఏమన్నా మాట్లాడుతుంటే ఇబ్బంది, ఏమన్నా ఉంటే చెప్పండి, అడగండి. విజయం వేడితి దయగలవోయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీమతి, అభయం కోరితి విజయం వేడితి పాహి మాం. దయగలవోయి సాయిరాం. సాయిరాం షిరిడి సాయిరాం, సాయిరాం షిరిడి సాయిరాం. శాంతికి ప్రాకారం, ప్రేమకు శ్రీకారం, కరుణా సాగరం సాయి ఆలయం. సమతకు సాపానం, మమతకు ఆధారం, జీవన పావనం నీ గుడి ప్రాంగణం. గీత బయలు కరుణాని సమరం, సాయి నీ సముద్రం. మనసే హారతి షిరిడి శ్రీమతి, అభయం కోరితి విజయం వేడితి పాహి మాం. దయగలవోయి సాయిరాం. మా ఉన్నాడనే ఈరోజు అట్లా అయింది. నీవమ్మా అని నేను పడతానంటే మోక్షి మా సార్ నేను ఎక్స్పెక్ట్ చేశాను వస్తారు. సరే, అది ఏమంటే ఆత్మసాక్షాత్కారం. ఆత్మసాక్షాత్కారం అంటే చాలా ఇంపార్టెంట్. స్వామి చెప్పింది దాంట్లో ఆత్మసాక్షాత్కారం ప్రతి మనిషి కూడా వచ్చింది దానికోసమే. ప్రతి మనిషి కూడా మానవ జన్మ ఎత్తుకున్నదే ఆత్మసాక్షాత్కారం. దాన్ని మర్చిపోతారు. ఎట్లా? మమ అంటాం మేము. ఇప్పుడు ఏం చెప్తాం? ఆద్య బ్రహ్మణే ద్వితీయ ప్రాంతే శ్వేతవరాకల్పే వస్తున్నదే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దక్షిణ దిగ్భాగే వినాయక నగర క్షేత్రే. అంటే ఎక్కడుంటే అక్కడ వినాయక నగర క్షేత్రే జయరాం సుగృహే అంటాం. ఈ చెప్పిందని ఏమి? ఇప్పుడు ఈ చెప్పిందని ఏమి? ఏమ్మా? ఆద్య బ్రహ్మణే ద్వితీయ ప్రాంతే శ్వేతవరాకల్పే వైవసంతమనంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దక్షిణ దిగ్భాగే. ఉత్తర దిగ్భాగం ఉంది, దక్షిణ దిగ్భాగే. కృష్ణా కావేరి మధ్యప్రదేశే, శ్రీశైలస్య నైరుత్య ప్రదేశే. ఇక్కడ ఎక్కడున్నారు? వినాయక నగర క్షేత్రే. పలందరి చెప్పల్లా, పలందరి కాదు, వినాయక నగర క్షేత్రే. అక్కడ ఎక్కడున్నారు? జయరాం స్వగృహే. స్వగృహంలో ఎక్కడున్నారు? స్వగృహంలో
సాయిబాబా సన్నిధిలో అంట. చెప్పిందని ఏమి చూడమ్మా, పోయి గోత్రనామా చెప్పి చెప్పండి గోత్రనామా చెప్పండి అంటా ఉంటారు. సంకల్పం అంటారు. ఎందుకు అని తెలియదు. ఇట్లుంది మా పూజ ఎట్లా ఏమి మంది చెప్పిందని ఏమి మీరంతా అయినారు కదా, చెప్పారు కదా, ఏమి చెప్పమ్మా, ఎందుకు చెప్తారు? ఇప్పుడు ఏ గుడికైనా పోండి, మామూలు ఇదే గుడికి పోతే మీరు ఇవన్నీ చెప్తారు ఆమె నుంచి మీ గోత్రంలో చెప్తారు. ఈ చెప్పిందని ఏమి? ఆద్య బ్రహ్మణే, ద్వితీయ ప్రారంభే, శ్వేత ప్రాకృతే, వైవస్మంత్రే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, దక్షిణ దిగ్భాగే, కృష్ణ కావేరి మధ్యప్రదేశే, శ్రీశైలశ నైరుత్య ప్రదేశే, వినాయక నగర క్షేత్రే, జయరాం స్వగృహే, అక్కడెక్కడ సాయిబాబా సన్నిధిలో సమస్త దేవత గో బ్రహ్మణ హరిహర సన్నిధిలో అంటాం. అవన్నీ ఏమి చెప్పింది ఏమి? ఏం స్వామి అరే డిక్షనరీ చెప్పింది? రోజు చెప్పిస్తారు మీరు పురోహితులు చెప్పింది ఏమో తెలుగు ఎట్లా? చూడండి, ఇది భారతదేశంలో మాత్రమే ఉంది. మీరు ఆయన అమెరికాలో పోతే అవన్నీ చెప్పు, భారతదేశంలో మాత్రమే ఉంది. 12 జ్యోతిర్లింగాలకి అడ్రస్ అంటారు. మీరు ఏ జ్యోతిర్లింగాన్ని దిగుతుంటారో ప్రపంచంలో ఉండే రెండే బాగా అర్థం చేసుకున్నారు. లేదు ఈశ్వరుడు ఆజ్ఞ, ఈశ్వరుడు అనుగ్రహం. ఆ ఈశ్వరుడు అంటే జ్యోతిర్లింగాన్ని ఈశ్వరుడుగా తీసుకుంటాం. మేము 12 జ్యోతిర్లింగాలకి అడ్రస్ పెడతాం. మీరు ఏ జ్యోతిర్లింగాన్ని దిగుతున్నారు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? శ్రీశైలానికి నైరుత్యం. అదే మీరు రామేశ్వరం పోతే రామేశ్వరం చెప్పాలి, కాశీ పోతే విశ్వనాథ స్వామి చెప్పాల, కేదార్ పోతే కేదార్నాథ్ చెప్పాల. అట్లా 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. చూసిన వాడు ఉన్నారా? 12 కూడా ఎవరు ఉన్నారా? రెండు తక్కువ ఉన్నాయి సార్. ఎవరు? 12 3 సార్లు చూసినాను. 12 3 అంటే తీసుకోపోయాడు, నేనేం పోలేదు, జనాలు తీసుకోపోయాను. 12 కూడా 3 సార్లు అయింది. 14 ఉంది యాక్చువల్లీ. ఎవరంటే నాగేశ్వర అనేది మహారాష్ట్రలో ఉంది, గుజరాత్లో ఉంది. పల్లి వైద్యాలయం అనేది బీహార్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో ఉండేవాళ్ళు ఈ రెండు ఇదే జ్యోతిర్లింగాలు అంటారు. అవుతుంది, మేము అది కూడా చూసాం. పల్లి వైద్యనాథ్ అయిపోయింది, బీహార్లో ఉండే పల్లి వైద్యనాథ్ కూడా. అంటే ఎక్కడ ఉండాలి మీరు, అది ఎక్కడ ఏ జ్యోతిర్లింగం దిగు ఉండాలి చెప్తా. అదేమిటికేమి అలాంటి రాష్ట్ర కాబట్టి గోధుమ చెప్పేదానికి అందరూ రాలేదు, ఎవరో ఇంట్లో ఉండే మాసం చెప్పారు. దానికి ఒక విపత్తుగా చెప్తాం. ఆమెకి ఏం చెప్తాము? సాయిబాబా సన్నిధిలో సమస్త దేవత గో బ్రాహ్మణ హరిహర సన్నిధిలో అంటాం. బాగా చూసుకోండి. ఇక్కడ మీరు మీ ఇంట్లో అన్నం మిగిలిందమ్మా, పడేశారు, కుక్క ఎక్కువ తినేది 5% బదులు. అదే నిండుకున్నదో ముద్ద తీసి విషయాన్ని ముందు పెట్టి బ్రహ్మార్పణం శివార్పణం ఒక చుక్క నీళ్ళు పెడితే 100%. అంటే పూజ కూడా మీరు తెలుసుకొని చేస్తే 100%, తెలియక చేస్తే 5%. వాడు గోత్రంలో చేస్తారు, చేతులు వచ్చారు 5%. దానికే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. పూజ కూడా సరిగ్గా మనకు తెలియదు. అవునా కాదు? చూడండి, ఇప్పుడు ఏమి సాయిబాబా సన్నిధిలో సమస్త దేవత గో బ్రాహ్మణ. ఎవరు బ్రాహ్మణుడు? సమస్త దేవత అంటే సమస్త దేవత గో బ్రాహ్మణ హరిహర సన్నిధిలో శివుడు ఉంటాడు, విష్ణువు ఉంటాడు. విష్ణువు కూడా పెట్టాము అక్కడ. అమ్మవారు విష్ణు పెట్టామమ్మా, పెట్టారు. మొదలు పీఠ పెట్టాలంటే నేను చెప్పాను, వినాయకుడు ఉండాలా, బాబా ఉండాలా, అమ్మవారు ఉండాలా, అట్లే శివ విష్ణు ఎదురు ఉండాలి. అన్ని మీకు సూక్ష్మాలు ఇచ్చిన సంప్రదాయంలో సమస్త దేవత గో బ్రాహ్మణ హరిహర సన్నిధిలో అంటారు. ఇక్కడ ఎవరు బ్రాహ్మణులు? దేవతలు మీరే, బ్రాహ్మణులు. బ్రాహ్మణులు సమస్త దేవత గో బ్రాహ్మణ హరిహర సన్నిధిలో. ఏ పురోహితులను అడగండి, ఇదే మంత్రం చెప్పాలి. బ్రహ్మజ్ఞానం కోసం తప్పించి బ్రహ్మజ్ఞానానికి తప్పన పడేవాళ్ళందరూ బ్రాహ్మణులే. వాడు పుట్టినప్పుడు బ్రాహ్మణుడు ఉండొచ్చు, కానీ వాడు చేసేదని శూద్రుడు పొందితే వాడు బ్రాహ్మణుడు శూద్రుడే. శూద్రుడే ఉండి బ్రాహ్మణుడు పొందితే బ్రాహ్మణుడే. బ్రహ్మజ్ఞానానికి తప్పన పడే వాళ్ళందరూ బ్రాహ్మణులే. ఇప్పుడు మీరంతా ఏమి చెప్పండి అమ్మా? బ్రాహ్మణులు బ్రాహ్మణులే. సమస్త దేవత గో బ్రాహ్మణ హరిహర సన్నిధిలో.
आस्मिन् वर्तमान व्यवहारिक कालस्य षष्ठसंवत्सराणि मध्ये विश्वावसुनाम संवत्सरे पुष्यमासे विद्यादितो मंगलवासरुकार शुभनक्षत्र शुभकर्णेन विशेषनिष्ठायां शुभदितो మీ గోత్రం చెప్పండి మీరే గోత్రం చెప్పండి మీరే అమ్మ పేరు ఆడ కూతురు పెళ్లి అయితే వాళ్ళ కూతురు మ్యారేజ్ అవుతుంది పెళ్లి కాకుండా వాళ్ళ పేరు చెప్పండి చెప్పండి అందరూ చెప్పండి మీరు చెప్పండి ఏమైనా చెప్పుకున్నారా చెప్పుకున్నాను లేదా అయిందా మమ్మ అనుకోండి సకుటుంబస్య సర్వాంగస్య క్షేమస్య విజయ అభయ ఆయురారోగ్యేశ్వర విద్యుత్కరం ధర్మార్థ కామోక్ష చతుర్విధ పరమోక్షార్థ ప్రతిబంధరహిత గురు ప్రసాద సిద్ధార్థం అంట అవునా అవునా కదా మమ్మ అంటారు మీరు అదే మేము చెప్తాం మమ్మ అనుకున్నాను ఇప్పుడు చూడండి ఎంత అర్థం లేదు ఇప్పుడు ఈ పూజ చేసిన ఫలితము మీరు కష్టపడి పూజ చేస్తూ ఉంటారు నేను ఇప్పుడు ఎక్కడో ప్రయాణంలో ఉన్నాడు వాళ్ళు కూడా అయిపోతుంది సవాంధ్రస్య సకుటుంబస్య మీ కుటుంబస్తులకి మీ బంధువులకి ఈ ఫలితం వెళ్తుంది సవాంధ్రస్య సకుటుంబస్య నేను ఏమనుకున్నాను చెప్పండి మీకు మామ అంటే ఏమి మామ అంటే ఏమి మామ అంటే ఏమి నేను నాది మా ఆజ్ఞాన గారు ఉన్నారు గురుగారికి చాలా అన్యాయము వారి నుంచి నేను ఈ స్థితికి వచ్చింది వారికి అనుకోవాలంటారు ఫస్ట్ వాడు ఏదో అది ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ ఫస్ట్ ఈ మందులు చదివి మందులు అర్పించేస్తామని ఇంట్లో వాళ్ళకి పారాయణ ఇప్పుడు ఇది మాత్రం అన్యాయం గురుగారు ఆ 9 నుంచి నేను ఈ స్థితికి వచ్చింది వారికి పోతే ఎట్లా దానికోసం నీవు మమ్మ అంటావు మేము చెప్తాము నీకు ఆ అర్హత లేదు మమ్మాన్ని నీవు అంటావు మేము చెప్తాం నీకు కుటుంబస్తులు ఎవరైనా కానీ పోల్సిందే నేను బాబా గారిని వచ్చి చూడండి మీకు ఎవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళ దీన్ని కూడా మీరు కోరాలంట మీకు ఇబ్బంది పెట్టిన కూడా బాగుండాలన్నాడు స్వామి చెప్తారు అన్నమాట నేను మీకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా బాగుండాలని మీరు కోరండి సంకల్పం చేసుకోండి అంటే ఇది స్వామి లాస్ట్ లో శత్రువు కూడా బాగుండాలని చెప్పి ఇది పదార్థ నివేదన స్వామి హస్త ప్రక్షాళయామి సేకరిగారు పాదం ప్రక్షాళయామి పాదం కడిగారు ముఖే ఆర్యం సమర్పయామి ముక్కు కూడా కడగాలి మీరు కడుతూ ఉన్నారా భోజనం చేసుకుంటే ఏమి అయిపోతారు ఇక్కడ చూడండి ఆరోగ్యం కూడా మంచిది హస్త ప్రక్షాళయామి పాదం ప్రక్షాళన ముఖే ఆర్యం ముక్కు కూడా కడగాలి భోజనం అయిపోయింది సరే Maria,
పుణ్యం అనేది ఇమ్మీడియట్ పడిపోతుంది మీ అకౌంట్కి. పాపం ఎవరు పోతుంది? 1 డే టైం ఇస్తాడు. ఆ? రాత్రి పడుకో. సాయంత్రం నిద్రపోయేటప్పుడన్నా ఈ రోజు చేసిన పాపాలను క్షమించి ఉంటావే మనసు వస్తాడు, లేకుంటే డబ్బలు వేస్తాడు. అది చెప్పండి. తెలుసో తెలియక చేసిన తప్పులను క్షమించి మన ఆరోగ్య సమస్యల్ని, కుటుంబ సమస్యల్ని, ఆర్థిక సమస్యల్ని పరిష్కరించే బాధ్యత ఇదే స్వామి. యాని కాంచ పాపాని జన్మాంతరికాని జాతాని కానిష్యంతి పాపో ప్రదక్షిణే పదే పదే పాపాత్ పాపం సంభావకపేన సాధుల అన్యథా శరణం నాస్తుతమే శరణమా తస్మాత్ కారణభావేన రక్ష రక్షో సాయినాథ రక్ష రక్షో సాయినాథ రక్ష రక్షో సాయినాథ. మా తీయది ఈ పక్కపెట్టే ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి, సాష్టాంగ నమస్కారం కరోమి, చిత్రం సమర్పయామి, చామరం సమర్పయామి, నృత్యం సమర్పయామి, గీతం సమర్పయామి, ఆందోళికాన్ని సమర్పయామి, అశ్వారోహణ సమర్పయామి, గజారోహణ సమర్పయామి, నమస్తే రాజోపచార భక్తోపచార శక్తోపచార షోడశోపచార పూజాన్ని సమర్పయామి, సర్వభావే అక్షరాన్ని సమర్పయామి. మూర్త్యాచరణంతో తమ సంధ్యా పూజా క్రియాది సంజనం సంపూర్ణతమయ సంధ్యావందితం మంత్రైనం క్రియాయనం భక్తి అనేన భగవాన్ సర్వాత్మక శ్రీ వాసుదేవానుడు మధుతో మధ్య మంత్ర తంత్ర స్వర వర్ణానంద శ్రీత రూప దోష ప్రాయశ్చిత నామత్రజముఖసి అచ్యుతానంద ఓం శాంతి 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 కాయేన వాచా మనసేన విద్యాత్మన శుభ కరోమి శ్రీమన్నారాయణ సమర్పయామి.